హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మార్నింగే అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కరువు పనికి వెళ్ళడానికైతే పని అయితే చేసుకున్నామని పొద్దున్నైతే లేచి ఇల్లంతా శుభ్రపరచుకుంటున్నాను. స్కూల్ లేదు కదా, అందుకని 5:30కి లేచినా సరిపోతుంది. ఇల్లంతా చేసుకొని మాపు అయితే పెట్టుకుంటున్నానండి. మాది పైన 3వ ఫ్లోర్లో, అందుకని పైన ఇలా ఉంటుంది. ఇల్లంతా శుభ్రపరిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. గడప మాత్రం వారానికి ఒకసారైనా, అంటే గురువారం మీకు తెలుసు కదా, నా వీడియో చూసేవాళ్ళు అయితే తెలుసు, గురువారం సాయంత్రం ఇల్లంతా శుభ్రపరిచేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. ఈరోజు స్కూల్ లేదు కదా, అందుకని ఈరోజు పొద్దున్నే ముగ్గు పెట్టేసుకొని మనకు తెలిసిన తామర ముగ్గు బాగా ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుందని. పక్క అయితే టీ, ఇడ్లీ అయితే రెడీ అవుతున్నాయి. నేను పని నుంచి వచ్చి, అంటే మనకి పని 10 గంటలకల్లా అయిపోతుంది కదా కరువు పని, అక్కడి నుంచి వచ్చి వంట అయితే చేస్తాను. ఉదయం మాత్రం పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా టిఫిన్ ఇడ్లీ అయితే తయారు చేసేసాను, ఉడుకుతున్నాయి. టీ అయితే మా వారికి టీ ప్రిపేర్ చేసేస్తున్నాను. మా వారు టీ అయి తాగి షాప్కి వెళ్ళి మళ్ళీ వచ్చి పూజ చేస్తాడండి. మార్నింగే మాకు తెలిసిన, చూడండి, ఇంటికి కళ మాత్రం ముగ్గేనండి. కంపల్సరీ ముగ్గు ఇంటి ముందు వేసి, కొంతమంది ఒక రోజు వేసి అదే ముగ్గు 2-3 రోజులు అలాగే ఉంచుతారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు తుడిసి ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తామర పువ్వు ముగ్గు బాగుందా? నాకు తెలిసిన ముగ్గు ఇదేలేండి. మంచి ముగ్గులు కొన్ని అయితే మామూలు చూసేస్తాను. ఇవైతే ఇలా ఉంది. మా పాప వీడియో తీస్తూ ఉంది. ఈ టిఫిన్కి అయితే ఇడ్లీ రెడీ చేశానని చెప్పాను కదండి. పనికి వెళ్ళడానికి టైం 6:45 కల్లా వెళ్ళిపోవాలి. ఇడ్లీ అయితే తయారు చేసేసుకొని టీ అయితే పెట్టేసేసాను. మా వారు వచ్చి టీ తాగి షాపులో చిన్న వర్క్ అయిపోయిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేస్తారండి. పూజ అయితే పూర్తి చేసేసారు మా వారు పొద్దున్నే. నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుండిద్ది. ఉదయం అయితే మా వారు అయితే పూజ చేస్తారండి, సాయంత్రం అయితే నేను చేస్తాను పూజ అయితే పూర్తి చేస్తే షాప్కి వెళ్తాడు మా వారు. నా నుంచి పని నుంచి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తానండి. పొద్దున్నే అయితే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వెళ్తాను. ఈ 4 రోజులేనండి కరువు పని, తర్వాత ఉండదు. ఒక 3 నెలలు ఉండిద్ది అంతేను, తర్వాత ఉండదు. ఇంకా పిల్లల స్కూలు హడావిడి సరిపోతుంది. అందుకని పని నుంచి వచ్చిన తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. ఈరోజు క్యాలీఫ్లవర్ అయితే వండదామని వెళ్ళేటప్పుడే ఒలిచి పెట్టుకొని వెళ్ళిపోయానండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి వంట అయితే పూర్తి చేసేసి మధ్యాహ్నం భోజనం అయితే చేసేస్తాము. ఈరోజు అయితే ఇదే వినండి నా వీడియో. బాయ్ అండి.